friends, welcome to my channel Mira's Kitchen. Today recipe is sheer khurma. రెసిపీకి కావాల్సిన పదార్థాలు నైస్ సేమియా, 3 కప్పు మిల్క్, అలాగే కర్బూజా సీడ్స్, క్యాష్యూ నట్, బాదం నైటే నానబెట్టుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ నెయ్యి, ఇందులో ఎండు ద్రాక్ష మరియు పిస్తా, ఇది 1 టీ స్పూన్ సోంపు మరియు ఒక 4 ఇలాచీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ బాదం, ఆ తర్వాత క్యాష్యూ నట్, కాజు, కర్బూజా విత్తనాలు, పిస్తా మరియు ఎండు ద్రాక్ష. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా వేగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. నేనైతే బాదంని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి. అలాగే ఎండు ద్రాక్ష కొద్దిగా వేస్తాను, స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వస్తుంది. చూడండి, ఇలా మంచిగా వేగాక ఇలాంటి కప్పులతో పచ్చిపాలు, ఇలాంటి కప్పులతో 3 అంటే 1 లీటర్ అవుతుంది. 1 లీటర్ మిల్క్, అలాగే 3 కప్స్ మిల్క్కి 1 గ్లాస్ అయితే నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. సారీ ఫ్రెండ్స్, మేము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు పంచదారను అయితే మర్చిపోయినాము. చూడండి, మా చెల్లి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది కనుక మర్చిపోయింది, ఏమనుకోద్దండి. పాలు మరుగుతున్నప్పుడు ఇలా పంచదార అంతా వేసుకోవాలి. అలాగే సోంపు, ఇలాచీ పౌడర్ పెట్టుకున్నాను కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే ఇలా వదిలేయాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ ఉండాలి. ఇంకా మా దగ్గర ఇంకా స్వీట్లెస్ కోవా అయితే మేము తెచ్చుకోలేదు, కానీ స్వీట్లెస్ కోవా యాడ్ చేసినామంటే చాలా టేస్టీగా ఉంటుంది. 15 మినిట్స్ ఇలా పాలు మరగనివ్వాలి. ఆ తర్వాత సేమియాలు వేసుకుంటే సరిపోద్ది. చూడండి ఎలా కనిపిస్తుందో ఇదంతా. నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటే, ఎమ్మీగా. మూడ్ బాగాలేనప్పుడు ఇలా స్వీట్గా ఏదైనా చేసుకొని తింటే ఒక రేంజ్లో మూడ్ సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. షీర్ ఖుర్మా మా డాడీ కంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫస్ట్ నాకు చేసేకైతే రాకుండింది, మా డాడీనే నేర్పించినారు. హైదరాబాద్ స్పెషల్ షీర్ ఖుర్మా. రాయచూర్లో స్టార్టింగ్ అయితే షీర్ ఖుర్మా చేయండి అంటే నాకు అసలు రాదు అని చెప్పేదాన్ని. మళ్ళీ మా డాడీ నేర్పించినప్పటి నుంచి షీర్ ఖుర్మా అయితే నేనే తయారు చేస్తున్నాను. పాలు బాగా మరుగుతున్నాయి కదండి ఫ్రెండ్స్.
కొంచెం అయినప్పటికీ ఒక 10 మినిట్స్ ఇంకా మరగబెట్టుకోవాలి. మేము నెయ్యి అనేది ఎక్కువ యాడ్ చేసినాం ఫ్రెండ్స్, ఎందుకంటే మిల్క్ మేడ్ అనేది తెచ్చుకోలేదు. మిల్క్ మేడ్ ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూసారు కదా పాలు అయితే ఎలా పొర్లిపోతున్నాయో. చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయి. చూడ్డానికి కానీ బాగుంటుంది, పిల్లలకైతే ఇంకా చాలా మంచిది, హెల్దీ ఫుడ్ కాబట్టి వీక్లీ వన్స్ చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇట్లా బాగా మరుగుతున్న పాలల్లో ఈ సేమ్యాలు తొందరగానే ఉడికిపోతాయి. చూడండి ఎంత నైస్గా ఉన్నాయో. మనకి మిల్క్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాల, సేమ్యాలు అనేది తక్కువే ఉండాల. చూడండి 5 మినిట్స్కి సేమ్యాలన్నీ ఉడికిపోయినాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాము. ఇందులోకి ఖర్జూర్ ఉండాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఖర్జూర్ ఇలా గార్నిష్ చేసుకొని ఇది తినేటప్పుడు కొద్దిగా తిన్నామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు టేస్ట్ అనేది వేరే లెవెల్. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, చాలా 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 బాగుంటుంది. చూడండి నా చెల్లి ఎంతో ఇష్టమైన షీర్ కుర్మా అయితే టేస్ట్ చేస్తుంది. మా అక్క బాగా చేసింది. మా అక్క చేసిన స్వీట్ అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చితే మీరు కానీ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ for ఫ్రెండ్స్. more videos.